నమస్తే జర్నలిస్ట్ మందగిరి. సండే మిడ్ డే పత్రిక నిన్న ఒక సంచలనమైన కథనం రాసింది. ఆ కథనం గురించి మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు మరింత బలాన్ని కలిగించే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బామ్మర్ది మంగేష్ పండిల్కర్ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా తెరిచినట్టు తేలింది. ఈ ఘటనపై ఆయనపై కేసు నమోదైనట్లు ఆ పత్రిక ఒక వ్యాసం రాసింది. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థి అమల్ గజనన్ కీర్తికర్ని పై విజయం సాధించారు. వైకర్కు 4,52,644 ఓట్లు రాగా గజనన్ కీర్తికర్కు 4,52,596 ఓట్లు లభించాయి. మొత్తం 48 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడంతో ఓట్లు లెక్కింపు కంటే ముందే కౌంటింగ్ కేంద్రంలో ముంగేష్ తన మొబైల్ ఫోన్లో అమర్చిన ఒక ప్రత్యేకమైన డివైస్తో ఈవీఎంలను తెరిచారని, ఈ విషయాన్ని ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారు గుర్తించి దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆ పత్రికా వ్యాసం రాసింది. ఈ పత్రికా వ్యాసంతో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే పరిస్థితి కలిగింది. ఈ పత్రికా వ్యాసంతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ పత్రిక క్లిప్పింగ్ను జతపరుస్తూ ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ మొదలుపెట్టి ఈవీఎం హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో నిన్న నుంచి ట్రెండింగ్ జరిగే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ పత్రికా వ్యాసంతో దేశవ్యాప్తంగా ఈవీఎంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ పత్రిక వ్యాసంపై ఎన్నికల అధికారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేశారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారి మొబైల్ని ఒక వ్యక్తి తీసుకున్నారని జూన్ 4వ తేదీ ఆ తీసుకున్న దానిపై ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి వన్ టైం పాస్వర్డ్ కానీ ఈవీఎం హ్యాకింగ్ జరగలేదని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే జూన్ 4వ తేదీన ఎన్నికల అధికారి యొక్క మొబైల్ ఫోన్ కనిపించగా వేరే వ్యక్తి దొంగతనం చేసినా లేకపోతే తస్కరించినా తీసుకున్న జూన్ 4వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిన ఎన్నికల అధికారులు జూన్ 14వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. 10 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి ఎందుకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉందో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్లో పెట్టి ఈ అంశాన్ని తీసుకురావడంతో ఇంకా మరింత బలమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. 4వ తేదీ ఫిర్యాదు చేయాల్సిందిపై సరే 5వ తేదీన చేయొచ్చు, కానీ 10 రోజుల తర్వాత 14వ తేదీ ఎన్నికల అధికారులు అప్పుడు మొబైల్ ఫోన్ పోయిందని ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని కొత్త అనుమానాలు వచ్చే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఎన్నికల అధికారులు ఈవీఎం హ్యాకింగ్ యువతల మీద సరైన సమాధానం లేకుండా పొంతలేని సమాధానాలతో మరింత అనుమానాలు రేకెత్తే విధంగా ఎన్నికల అధికారుల వ్యవహార శైలి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఈవీఎం ట్యాంపరింగ్, ఈవీఎం హ్యాకింగ్, వన్ టైం పాస్పోర్ట్ ఇలా అంశాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ అంశం ఏ స్థాయికి వెళ్తుంది అనేది మాత్రం మరి కొంతకాలం అయితే ఇది ప్రజా ఉద్యమంగా రూపుమాపి ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే కార్యక్రమంగా ముందుకెళ్లే పరిస్థితిగా ఇండియా కూటమి పార్టీలు ఆ విధంగా జనంలోకి వెళ్ళే యోచనతో ఉన్నట్టే అర్థమవుతుంది. మొత్తం మీద ఈ పరిణామాలు ఈవీఎం తేనెతుట్టి కదిలించడంతో ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయనేది, ఏ దశకి వెళ్తాయనేది కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.